ఓకే అండి, మీ అందరికి వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు వచ్చేసి నిన్న రాత్రి బాగా వర్షం పడింది, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే పనికి వెళ్ళలేదు. ఇంక ఇద్దరం ఇంటికాడ ఉన్నామండి, నేను మా అమ్మగారు మా ఆయన మేమందరం వచ్చేసి ఇంటికాడ ఉన్నాము. ఇంకా పొద్దున్నే పిల్లలకి వచ్చేసి టిఫిన్ అయితే రెడీ చేశాను. ఇంకా టిఫిన్ అయితే ఏందనేది చూసేయండి. అదేవిధంగా మా అమ్మగారు అయితే ఏం పచ్చడి మాది దొండకాయ దొండకాయ పచ్చిమిరకాయ టమోటా పచ్చడి అండి. ఇంకా మా అమ్మ పొద్దున్న అయితే ఇంకా అన్ని వంట అయితే రెడీ చేసేసింది, అన్నం వండేసింది, ఇంకా పచ్చడి అయితే రెడీ చేసింది. మా ఇంట్లో ఫేమస్ ఏంటంటే దొండకాయ పచ్చడి. ఇంకా మా బ్యాచ్ మొత్తం అయితే ఏం చేస్తున్నా చూసాను. ఇంకా బుజ్జి వచ్చేసి జడేసుకుంటా ఉంది. ఇంకా మా పిల్ల వచ్చేసి పొద్దున్నైతే పార్క్ వెళ్ళిపోయారు. ఇంకా ఆడ పార్క్ ఎంజాయ్ చేయటం అయిపోతుంది. మా ఆశ్రిత ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా రాజు వదిన అలానే దేవిన ఆంటీ ఇంకా అందరూ ఏం చేస్తున్నారని చూసేద్దాం సార్. ఆయన దేని పని పొద్దున పని అయిపోయిందా? వావ్, వెరీ నైస్. ఈయన గారు ఏంది నిద్రపోతున్నాడు పొద్దున్నే. और శాకంతలో వంట చేసా ఉన్నకే కూర వండుతుందా? అదేంటిది మాట ఉంది అండి. మా పిల్లలు పొద్దున్నే బిక్సింగ్ ఆడుతున్నారు. అద్దా పొద్దున్న వద్దు. హాయ్ 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 అడిగాడు వాస్తున్నాడు. ఎందుకు చూడు. ఏం చేసి బాబా గజని సుగాసిని ఏంది మాడుతుంది? ఏం పెట్టారు? అదే సరిపోయినాయి అంటారా పార్క్ ఆటలో? కప్పు ఉందా? అయిపోయినాయా? ఏం మాట్లాడా ఇప్పుడు దాకా? మీ చిన్నమ్మని రమ్మంటున్నారు ఏంది ఆటకి? తీసుకెళ్ళండి లేండి మీ చిన్నమ్మని. నేను రానులే, మీ చిన్నమ్మని తీసుకొని పోండి. నువ్వేం చేస్తున్నావు మేడం? రాత్రి పడ్డా వర్షానికి. వా ఏంటిది ఆదర్శి? అది మునక్కాయ పప్పు. అబ్బు, అది మూత, పప్పు కుక్కర్ మూత. ఏంటిదా? అదా అమ్మమ్మని అడుగు చెప్పిద్ది. అమ్మమ్మని అడుగు చెప్పింది. దడ్డ ఉత్తి పప్పేనా? పచ్చడి ఏం లేదా? పచ్చడి ఓకేనండి. మా అమ్మగారు వచ్చేసి పచ్చడి నడుతుంటే మా చిన్నమ్మగారు వచ్చేసి మునక్కాయ పప్పు రెడీ చేస్తుంది. సాంబారు పప్పు. నీకు లేదు, నీకు లేదులా. ఊరికైనా కాలేదులేదు. అబ్బో అక్షయ్ వచ్చాడు. అక్షయ్ హాయ్. నువ్వు చేతులు అట్ట హాయ్ అమ్మే అబ్బాయి చెప్పినట్టు నువ్వు చెప్పు మా అక్షయ్. హాయ్ అబ్బా. నిన్నైతే పక్కలు కొట్టుకున్నాడు గడ్డం. ఏ చెప్పి ఆమె నువ్వు అండి బిక్సింగ్ డబ్ల్యూడబ్ల్యూ దమ్మంటే రామంటున్నాడు నేను. పప్పు చేస్తాను చూద్దామా. ఈరోజు వనభోజనాలు వేస్తున్నావు మాకు. ఒక జడ రెండు జల్లా
రెండు పిల్లకలు రావా సుగాసిని? ఈడికి కూడా వస్తున్నాయి పాపం, అందుకే ఈడికి ఇట్లా ఆయన వేయాలి పాపం రోతం. ఎప్పుడు మే గుండు నీది? వచ్చే సంవత్సరం గుండు? అబ్బు అప్పుడు ఇంక 12 సంవత్సరాలు ఆగలికి, ఇంకా 12 స్టెప్పుల పొట్లకైతే. సుగాసినే ముడ్డి మోసుకు అమ్మో పేలవు. ఆ లబ్బర్ ఆగిద్దాం దెబ్బకి పీక్కోదు. అటు అనుకుంటే ఆస్తకి లబ్బర్లు ట్రిప్కి ప్యాకెటే. సుహాసిని హాయ్ హాయ్ చెప్పు మమ్మీ. అమ్మో సిగ్గు సెతకో, నువ్వు మా అబ్బాయిని చేసుకోవద్దులే కానీ హాయ్ చెప్పు పిల్లవే. ఎవరు మా అబ్బాయి? కామన్ అబ్బాయా? అది ఆలు బిత్రేగా. ఓకే అండి, ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాము. ఇంకా మా చిన్నమ్మ చూసారు కదా, మా చిన్నమ్మ వచ్చేసి మునక్కాయ పప్పు అయితే రెడీ చేస్తుంది. ఇంక మా అన్నయ్యకి వచ్చేసి ఫీవర్ వచ్చిందండి. ఇంకా పప్పు వాడికి జ్వరం వచ్చాక ఇంక ఈరోజు ఇంటికి ఉన్నాడు. ఇంకా వాడు రోజంతా పనిచేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఒళ్ళు అలిసి ఇంకా జ్వరం అయితే వచ్చింది. ఇంకా అన్నయ్యకి అయ్యని చూపించేసి ఇంక మా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా సెలైన్ అయితే పెట్టించుకొని వచ్చేసాడు. ఇంకా అంతా బాగానే ఉంది. ఇంకా సెలైన్ పెట్టారు కదా, ఇంకా జ్వరం అయితే రికవర్ అయింది. ఇంకా మా వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి పనులు చేసుకుంటున్నారు. ఎవరి వాళ్ళ పనులు అయితే చూసుకుంటా ఉన్నారు. ఇంకా మా అమ్మ వచ్చేసి దొండకాయ పచ్చడి చేసినదండి. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మనం ఉదయమే వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. ఇంకా అందరితో అయితే ఇంకా అది దాన్ని మాట్లాడుకొని కంచేపు అయ్యి అని చెప్పేసుకొని ఇంకా దీవెన బుజ్జి రాజు వీళ్ళందరూ అయితే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నారు. నాకైతే మా అమ్మ సగం చేస్తే నేను సగం చేసుకుంటానండి. ఇంకా ఇక్కడికి వచ్చి నేను అసలు ఎక్కువ పని చేయను, కానీ మా అమ్మ చేసుకునేది. ఇంకా నేను బట్టలన్నీ ఉతికేసుకున్నాను. ఇంకా మా అన్నయ్యని చెప్పే కదా, మా నాయన అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాడు. మా ఆయన ఇంకా వాడు వస్తూ బొబ్బస్కే తెచ్చుకున్నాడు. ఇంతకుముందు మా అన్నయ్యకి జ్వరం వస్తే మాకు భయం అండి, ఎందుకంటే ఏదో ముందు చికెన్ గునే జ్వరం వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకప్పటి నుంచి వాడికి జ్వరం వచ్చిందంటే ఏదో ఒక ఇదిగా ఉండింది. ఇంక అందుకని చెప్పేసి ఇంక మా ఆయన అయితే ఇంకా మా నాయన చూపించుకొని వచ్చేసాడు. ఇంకా అదేవిధంగా ఇలానే మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే మీరు అందరూ కోరుకోండి. నేను ఏమన్నా రెడీ చేయాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను నాకు వచ్చినంత వరకు అయితే. మా పిల్లలు అయితే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళారు. మా ఆయన వచ్చేసి ఇంకా పొద్దున టిఫిన్ వచ్చేసి ఇంకా మా ఆయన కోసం ఇంకా రాగి పిండి అలానే గోధుమ పిండి క్యారెట్ వేసి ఇంకా దోశలు అయితే రెడీ చేసేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. హాయ్ చెప్పు. ఇంకా వీడికైతే పాపం రీసెంట్గా అయితే పాలు అయితే మానిపించానండి. ఇంకా అందుకని చెప్పేసి వాడు ఇంకా ఈ పెదవి అనేది ఇంకా లోనకి చీక్కుంటూ ఉన్నాడు. ఇంకా ఎంతమంది పాలు తాగేవాడు కదా, ఇంకా ఆ విధంగా అయితే అలా చేస్తూ ఉన్నాడు. మరి అది ఎట్లా పోయింది అనేది నాకేం అర్థం కావట్లేదు. మరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇలా చేయండి రోజా, మరి అలాగైతే తగ్గిపోయింది. ఇంకా అబ్బాయి అలా అంటాం, ఎందుకంటే నాకైతే భయం వేస్తుంది. ఇంక ఇది లోనకి అనుకొని ఇంక లావు అయ్యి వాసి నొప్పి వచ్చిద్దేమో అని భయం పడుతుంది. కానీ వాడేమో అలానే అనుకుంటున్నాడు. అదా సాక్షాయ్ ఇగో దా 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 మమ్మీ, అదిగోండి ఆ విధంగా అయితే చిగుతూ ఉన్నాడు. ఏంది అది? హాయ్ చెప్పు. హాయ్. అదిగో హాయ్ కూడా మూవీ తట్టు పెట్టి అంటున్నాడు. మేము ఇగో ఇలాగన్నా అనుకో ఏడుస్తాడు. అదిగో అలాగంటే ఏడుతాడు, మళ్ళీ లోన్ పెట్టుకుంటాడు. బబ్బా బబ్బా లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు మమ్మీ చెప్పు. హాయ్ 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 హాయ్. ఇంక ఇసుకలో కూర్చున్నాము. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మా అక్షయ్కి కూడా స్నానం చేసేదాను. ఇంకా ఇప్పుడు దాకా ఆడుకొని మళ్ళీ ఇసుకలోకి వచ్చేసాడు. అబ్బో అయ్యో ఈడు దయ్యం అంటండి. ఇంక దయ్యం అని అంటాడు. ఎట్టంటారా? మళ్ళీ చేతులు నోట్లో పెట్టుకుంటున్నాం. సరే అండి, ఇంక ఈ విధంగా అయితే మా రొటీన్లోకి ఇలా ఉంటాయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు మీ అందరికీ థ్యాంక్ యూ. బాయ్.